హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టెర్రస్ మీద కాకరపాదు గురించి చూద్దామండి. ఇక్కడ కాకరపాదులో కూడా మేల్ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయండి. కానీ మనం వాటిని సపరేట్గా పనిగట్టుకుని పాలినేట్ చేయక్కర్లేదు. వాటంతట అవే పాలినేట్ అవుతాయి. పాలినేషన్ మామూలుగా జరిగిపోద్ది అనమాట. కానీ బీరపాదులకి మాత్రం పొట్లపాదులకి మాత్రం తప్పనిసరిగా మనం మాత్రమే హ్యాండ్ పాలినేషన్ చెయ్యాలి. ఎక్కువ కాయలు కావాలంటే హ్యాండ్ పాలినేషన్ చెయ్యాలి. తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న పిందిలో ఉండి చివర ఫ్లవర్ ఉంటుంది కాకరకాయకి. అది ఫిమేల్ ఫ్లవర్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఎల్లో ఫ్లవర్కి కింద తొడిమెలాగా సన్నగా ఉంది కదా, అది మాత్రం మేల్ ఫ్లవరు. అందుకని కాకరకాయల్లో కూడా మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. కానీ వాటికి మనం పాలినేషన్ చేయించాల్సిన అవసరం లేదు. కీటకాల ద్వారా పాలినేట్ అయిపోతాయి అన్నమాట. అది చూడండి, చూపిస్తున్నాను కదా, మీకు కనిపించిందా? అలా ఉంటాయన్నమాట. కానీ ఒకే ఒక ఫిమేల్ ఫ్లవర్ వచ్చిందండి కాకరపాదులోను. మేల్ ఫ్లవర్స్ ఎక్కువే ఉన్నాయి కానీ ఫిమేల్ ఫ్లవర్ ఒక్కటే వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ మళ్ళీ ఉందండి. తర్వాత ఏమో చక్కగా బీరకాయలు మేల్ ఫ్లవర్స్ వచ్చాయి కానీ ఫిమేల్ ఫ్లవర్స్ లేవండి. రెండు చిన్న పిందులు ఉన్నాయి. కానీ అవి ఇవాళకి కుదరదు. రేపు కానీ ఎల్లుండి కానీ అది ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ బర్డ్ చూడండి, చక్కగా హాయిగా వచ్చి కూర్చుంది. నేనేం చేస్తున్నానో నన్ను అబ్జర్వ్ చేస్తూ కూర్చుంది అనమాట. తర్వాత ఈ వేరే చిన్న పాట్లో పెట్టిన మొక్కకి ఫ్లవర్స్ వచ్చాయండి. బాగున్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. టెర్రస్ గార్డెన్లో తప్పనిసరిగా ఫ్లవర్స్ ఉండాలండి, పూల మొక్కలు ఉండాలి. ఎందుకంటే మనం పెట్టిన పాదులకి పాలినేషన్ జరగడానికి కీటకాలు రావాలి కదా, అందుకని తప్పనిసరిగా పూల మొక్కలు ఉండాలి. 4 అయిందండి. ఇదిగో 4కి ఇలా ఉంటాయన్నమాట బడ్స్. మనం 5:30, 6 ఆ టైంకి ఫ్లవర్స్ విచ్చుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ రెండు ఫిమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ అవి ఇంకా చాలా మొగ్గల స్టేజ్లో ఉన్నాయి. కొంచెం రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చుకుంటాయి అన్నమాట. ఈ రెండు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చుకుంటాయి. అప్పటి వరకు ఎన్ని మేల్ ఫ్లవర్స్ వచ్చినా వేస్టే. ఇదిగోనండి, ఇప్పుడు 6 అయింది టైము. 6 o'clockకి ఇలాగా ఫ్లవర్స్ అన్నీ విచ్చుకుంటాయి. కానీ ఫిమేల్ ఫ్లవర్స్ లేకపోవడం వల్ల ఈ పూలన్నీ వేస్టేనండి. ఇంక ఈ రోజుకి మనం రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఫిమేల్ ఫ్లవర్స్ ఇచ్చుకుంటాయి. అప్పుడు మళ్ళీ పాలినేషన్కి చూసుకోవాలి. ఇవి కదా డైలీ హార్వెస్ట్ దొండకాయలు. మనం పాలినేట్ చేసిన 2 బీరకాయలు చూడండి, చక్కగా సైజు పెరుగుతున్నాయి. మనకి ఇష్టమున్నా కష్టమున్నా డైలీ దొండకాయలు మల్లె మొగ్గలు కొయ్యాల్సిందేనండి తప్పనిసరిగా. తర్వాత కంపల్సరీ బీరపాదులకి డైలీ ఈవినింగ్ పాలినేషన్ జరిగించాలన్నమాట. అందుకు తప్పనిసరిగా మనం వాటరింగ్ చేయడానికి
వీటికి పాలినేషన్ చేయడానికి తప్పనిసరిగా రావాలి పైకి. ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.